ప్రాజెక్ట్ ఆపేయడం ద్వారా ఒక పెద్ద బ్లడ్ లాగుతున్నాం అనమాట మనం రాయలసీమ బ్లడ్ని. దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలు అప్పుడు కూడా పోతిరెడ్డిపాడు అప్పుడు రక్తం పారిస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. పోతిరెడ్డిపాడు నీళ్ళు ఎవరు తాగుతారు? మనమే కదా. కోస్తాను అన్యాయం చేసి రాయలసీమకి ఎత్తుకుపోతున్నాడు దొంగ అన్నారు. ఎత్తుకుపోవడం ఏంది? అది ఏమన్నా ఇంటికి పట్టుకుపోతాడా రాజశేఖర రెడ్డి? అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరం అంట. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు అంటే, భవిష్యత్తులో మేము నల్లమల సాగర్ నుంచి తీసుకెళ్ళి ఎదురుపోస్తాం. నేను ఇందాక చెప్పినట్టు కొండ మీద నుంచి వచ్చే నీళ్ళని ఆపేసి కొండపైకి నీళ్ళు ఎత్తిపోస్తామని చెబుతున్నారన్నమాట. అది వింత వీళ్ళది. బాబు గారు కూడా అధికారంలోకి రాగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు దానికి సంబంధించి ఒక 80,000 కోట్ల రూపాయలు, ఇంకా అద్భుతం రాయలసీమకి, ఇంకా ఈ తాగునీటికి లోటు ఉండదు, ఇవన్నీ రాసినాయి కదా సార్ ఈ పత్రికలు. ఇప్పుడు అది మా వల్ల ఆగిపోయింది, మేము మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి అన్న, దాని గురించి లేదు. ఇప్పుడు నల్లమల సాగర్ పోలవరం సంబంధించి ఆపేయమని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే దాని గురించి లేదు. అటు పత్రికలు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడట్లేదు. అంటే రేపు పొద్దున్న ఆంధ్రాకి పూర్తిగా నీళ్లు లేకుండా చేస్తే అప్పుడు హ్యాపీగా వీళ్ళు. ఇప్పుడు ఈ ఏడాది రికార్డు చూడమనండి. పంటలు వరి ఎక్కడ ఎక్కువ పండింది? తెలంగాణ, ఆంధ్రాన. చాలు మన బతుకేంటి, మనం ఏం చేస్తున్నాం, ప్రజల్ని మోసం అనేది అర్థమవుతుంది. వ్యవసాయం తెలిసిపోతుంది. నెంబర్ 1. రెండవది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిట్లో ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది.